కేసముద్రం మండలం తాళపూసపల్లి గ్రామం సిపిఐ, సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొడిశాల సైదులు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలను మీరు ఏమని ఓటు అడుగుతున్నారు? ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్న సమస్యలు అన్ని ఏది కానీ నా వద్దకు వచ్చినా కానీ గవర్నమెంట్ సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకొని ఏ పరిష్కారం ఉన్నా కానీ నా వంతు సాయం మా పెద్ద మనుషులు, మా పార్టీ నాయకుల, అధ్యక్షుల సహకారం తీసుకొని పరిష్కరిస్తారని ఎంపీ గారి బలరాం నాయక్ గారి సహకారంతో సలహాలు తీసుకొని ముందుకు పోతానని చెప్తున్నాను. నేను గ్రామాలలో సమస్యలు ఏమి ఉన్నాయి, ఏమేమి గుర్తించిండ్రు, వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, కరెంట్ లైట్ ఒకటి ప్రాబ్లం ఉన్నది, సైడ్ కాలంలో ఒకటి, మోరీలో ఒకటి ప్రాబ్లం ఉన్నది. ఏది ఉన్నా కానీ మా అధ్యక్షుని సహకారం తీసుకొని మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో నేను అన్ని సమస్యలు తీరుస్తానని. ప్రధానంగా మీరు గ్రామంలో ఓటు అడిగేటప్పుడు గడపడేటప్పుడు వాళ్ళకు ఏం హామీలు ఇస్తారు? ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నారు, పింఛన్లు అడుగుతారు, ఇండ్లు అడుగుతారు, గవర్నమెంట్ ఇండ్లు అడుగుతారు, పింఛన్లు అడుగుతున్నారు, వీధి లైట్లు అడుగుతారు, ప్రతి ఒక్క సమస్య అడుగుతారు. అదొకటి కూడా ప్రతి ఒక్క సమస్యను దాన్ని నేను ఎంటర్ చేసుకుంటున్నా, గుర్తు పెట్టుకుంటున్నా. ఒకవేళ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. మీరు ఫైనల్ గా ప్రజలకు మీరు ఏమని హామీ ఇస్తారు? ఏమని హామీ ఇస్తామంటే ప్రజలు మా విలేజ్లో ఉన్న ఏ సమస్య ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుడు నారెడ్డి కుమరయ్య గారు ఉన్నారు. ఒకసారి మనం అడిగితే స్వామి సార్, ప్రచారంలో మీరు దూసుకుపోతున్నారు. గ్రామాల్లో ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? మీ పార్టీని వాళ్ళు నమ్ముతున్నారా? ఏమని మీరు ఓటు అడుగుతున్నారు? చాలా నమ్ముతున్నారు స్వామి. తాళ్ళపూసపల్లి గ్రామ ప్రజలకు స్వామి, మేము ఎమ్మెల్యే గారు గెలిచిన కాడి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు అనేది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు స్వామి. మేము మా అధికారం వచ్చిన తర్వాత 150 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. తాళ్ళపూసపల్లిలో ఇందిరమ్మ ఇండ్లు 30 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఒక 100 ఇండ్లను మేము కోరుచున్నాము. 360 మంది పేదవాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పటికి వచ్చినాయి 30, ఇంకొక 100 ఇండ్లు అడుగుతాం. 3 సంవత్సరాలు ఉన్నది ఇంకా అధికారం. ఆ 3 సంవత్సరాలలో 360 ఇండ్లు రావాలనేది నా సంకల్పం. తాళ్ళపూసపల్లిలో పేదవాళ్ళు అనేది లేకుండా ఇండ్లు కట్టియడం కోసం మేము మురళీ నాయక్ గారికి, ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా సాధిస్తాం. ముఖ్యమంత్రి వర్యులు నరేందర్ రెడ్డి సలహాదారులు, వారి ఆశీస్సులు కూడా మాకుంటాయి. తప్పనిసరిగా బలరాం నాయక్ సారు ఆశీస్సులు కూడా ఉంటాయి. మేము ముందుకు దూసుకెళ్తాం. మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతోని గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం. వాళ్ళ హామీలు అయితే ఏవైతే ఉన్నాయో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీ అధికారం నుంచి మీ గెలవగానే వెంటనే ఎమ్మెల్యే మరియు ఎంపీ, ముఖ్యమంత్రి, ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డి సహకారంతో మేము మా గ్రామ సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్తాం. కెమెరామెన్ శ్రావంత్, దామోదర్, మహబూబ్ జిల్లా న్యూస్.